సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఎవరైతే సెమ్ 4 స్టూడెంట్స్ ఉన్నారో వారందరికీ కూడా మన ఛానల్ అయితే ఒక వీడియో పోస్ట్ చేశాను. ఏంటి, టూరిజం గైడెన్స్‌కి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే మీరు కిందున్న నా డిస్క్రిప్షన్‌లో అయితే వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయమని. సో చాలామంది ఏమంటున్నారంటే, సార్ యూట్యూబ్‌లో డైరెక్ట్‌గా అప్లోడ్ చేయండి సార్ అయితే అని అంటున్నారు. సో చేస్తున్నా, కానీ మీకు ఆన్సర్స్ కావాలి అంటే మాత్రం డిస్క్రిప్షన్‌లో ఉన్న నా నెంబర్‌కి మెసేజ్ చేయండి. సో నేనైతే మీకు ఒక లింక్ పంపిస్తానన్న, దాన్ని బట్టి మీకు ఒక పీడిఎఫ్ అయితే వస్తుంది. ఓకేనా, ఆటోమేటిక్‌గా. సో ఈరోజు మనం టూరిజం గైడెన్స్‌లో ఉన్న ఇంపార్టెంట్ క్వెషన్స్ అని ఎన్నుంటాయి సార్ అనైతే అడిగారు. సో మీరెన్ననుకుంటున్నారు నాన్న? ఒక 20, 30 క్వెషన్స్ ఉంటాయనుకుంటున్నారు కదా! సో అంతకు మించుంటాయి అనైతే అస్సలనను. సో జస్ట్ 10 క్వెషన్స్ అంటే 10 క్వెషన్స్ ఉంటాయి. అవి కూడా చాలా ఈజీ నాన్న. నువ్వొక క్వెషన్ చదివావంటే మళ్ళీ థర్డ్ క్వెషన్‌లో అదే ఆన్సర్ ఉంటది. మళ్ళీ అదే సెవెంత్ క్వెషన్‌లో ఉంటది. మళ్ళీ అదే 10థ్ క్వెషన్‌లో ఉంటది. చాలా 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 ఈజీ. నువ్వు ఫస్ట్ క్లాస్‌లో 1, 2, 3 నేర్చుకొని, అదే డిగ్రీలో కూడా నువ్వు 1, 2, 3 రాస్తే ఎంత ఈజీగా ఉంటుందో అంత ఈజీగా ఉంటుంది. సేమ్ నాన్న. సో చూద్దాం అసలు ఏంటి సార్, ఎన్ని క్వెషన్‌లున్నాయి మాకని అడిగితే గనక, ఇదిగో నాన్న, ఇది మీకున్న 10 క్వెషన్స్ లిస్ట్ అన్నమాట. సో ఇయ్యే క్వెషన్స్ ఉంటాయి నాన్న. అంతకు మించి అయితే ఏమీ ఉండవు. చాలా ఈజీగా అయితే ఉంటుంది పేపర్. దాంతో పాటు మీకు తెలుగులో కూడా పీడిఎఫ్ ఉంటుంది. సో ఆ పీడిఎఫ్‌లోనే తెలుగు అండ్ ఇంగ్లీష్ కూడా మిక్స్ చేసి మీకు ఎక్స్‌ప్లనేషన్‌కి ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఇంగ్లీష్‌లో మీకు అర్థం కాకపోయినా తెలుగులో ఓన్‌గా కూడా చదివి కంటెంట్ రాసి స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి, వారి కోసం తెలుగు అండ్ ఇంగ్లీష్ మిక్స్ చేసిన పీడిఎఫ్ అయితే ఉంటుంది నాన్న. సో చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు మన ఛానల్‌ని అయితే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.